ఈ పప్పులేం ఉడకవు. సిగ్గులే చెల్లెళ్ళు డిఫరైనారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు 7వ ముద్దాయి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, 7వ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయి ఆంటిసిపేటరీ బయలుదేరా వచ్చిన అవినాష్ రెడ్డి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కరెక్ట్గా 2 మాసాల కిందట మీరు నాంపల్లె సిబిఐ కోర్టుకు పోండి, అక్కడ పోయి అడగండి, అక్కడ రెస్పాండ్ కాకుంటే మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే ఆ మేరకు స్టార్ట్ అయింది. ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ కూడా గమనించింటారు పత్రికల్లో. ఇది ఖచ్చితంగా సిబిఐ రీఓపెన్ కావాలా. దీంట్లో అసలు దోషులు దక్కొని ఉన్నారు. ఆ అసలు దోషులు నేను చెప్తున్నా, అసలు ఇది అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఉంది అపూర్వ జంట, భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు. ఇక్కడ ఈ అపూర్వ జంట భారతి జగన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారిని చంపించినది వాళ్ళే మా మీద దోషినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట వృద్ధనేమో గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత 2019 మార్చి 15 నాడు మేము మధ్యలో దూరి వైరస్ మాదిరి దూరి నేను బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి నరికి చంపినామంట. ఇవి డ్రామాలు. ఏమైంది ఈరోజు? సిగ్గుండాల. సచ్చినేది వివేకానంద రెడ్డి వైఎస్, చంపినేది మీరే. రేపు వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే. లిక్కర్ కేసులో ముద్దాయిలు కాబోతున్నారు.